ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు నేపథ్యంలో అన్ని బస్ స్టాండ్స్లో పరిశీలించడం జరుగుతుంది అన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్లకు 2-3 రోజుల్లో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నూతనంగా ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో కొనుగోలు చేస్తామని చెప్పారు. జిల్లాకి పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. మేము ప్రభుత్వం ఉత్తర్వులు రావాల్సి ఉంది, కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి రంగాన్ని ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది. అంటే ఎస్ట్వైల్ జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. అతను రాజమండ్రి పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది. ఆ అడ్డంకి లేకుండా బయలు ఎక్కినట్లయితే ఆ పల్లెవేలు బస్సు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినట్లయితే అది వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉంది. అదేవిధంగా ఏ బస్సులు ఏ ప్రోడక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. మేము అనుకుంటున్న ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ ఉంటుంది అనుకుంటున్నాము. ఇంకా రావాల్సి క్లియర్గా రిస్ట్రిక్షన్స్ రావాల్సి. దాని ప్రకారంగా మేము ఏ విధంగా సమాయత్తం అవ్వాలి అనే విషయంలో చర్చించుకోవడానికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడే వెంకటగిరి బస్ స్టేషన్లో వెళ్ళొచ్చాము. అక్కడ చెప్పారు 1988లో